example, when you come to algebra, so కొన్ని formulas ఉంటాయి. Everyone, I think most of you know already. A plus b whole square, a square plus b square plus 2ab. సో ఇవి కూడా మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ లో చాలా చోట్ల మనకు వెరీ యూస్ఫుల్ ఫార్ములాస్. minus 2ab and next a plus b whole cube. ఇది చెప్తారా? a plus b whole cube, a cube plus b cube plus a cube plus b cube plus 3a square b plus 3ab square. సో నేను సింపుల్ గా చెప్తా ఈ ఫార్ములాని. 3ab టైమ్స్ ఇది గుర్తు పెట్టుకుంటే మీకు చాలా ఈజీ ఉంటది. అన్ని ప్లస్లే. 3ab టైమ్స్ a plus b, ఇదే గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ a minus b whole cube తీసుకుంటే a cube minus b cube minus 3ab అన్ని మైనస్ లే. a minus b ఆల్ మైనస్, అన్ని మైనస్ లో ఉన్నాయి చూడండి. సింపుల్ గా ఉంటది ఫార్ములా. ఇదైతే మీకు వేరే ఫార్ములా గుర్తు పెట్టుకుంటే అంటే బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ రావాలంటే బేసిక్ మ్యాథ్స్ రావాలి. దాని గురించి బేసిక్ లెవెల్. ఓకే, ఇవన్నీ మనకి ఫిజిక్స్ లో వస్తాయి. సో చాలా ఈ అప్లికేషన్. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ a plus b plus c whole square, a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2c 2ab plus 2bc plus 2ca. మనకి వెక్టార్స్ అనే ఉంటది కొన్ని చాప్టర్ లో, అక్కడక్కడ మనకి ఇవన్నీ యూస్ఫుల్. నెక్స్ట్ వి గో టు లాగరిథమ్స్. లాగరిథమ్స్ అంటే, సో ఇక్కడ కూడా మీకు లాగరిథం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫార్ములాస్ ఇస్తా రైట్ నౌ, సమ్ యూస్ఫుల్ ఫార్ములాస్. Some useful formulae. So logarithms are two types. See, logarithms are, so generally we can write ln, log raskochu, log base c. Log base c is also equal to ln. So ikkada log, so దీన్నే మనం ఏమంటామంటే న్యాచురల్ లాగరిథం అంటాం. న్యాచురల్ లాగరిథం. సమ్ టైమ్స్ మీకు log base 10 అంటాం. log base 10 అంటాం. దీన్ని ఏమంటామంటే బేస్ 10 లాగరిథం. So two types. So logarithms are two types. మనకు natural logarithm, base 10 logarithm, two types మొత్తం. టూ టైప్స్ ఉంటాయి. మనం షార్ట్ కట్ లో log base c ని సింపుల్ గా ln అని రాయొచ్చు. సో నౌ ఐ యామ్ రైటింగ్ ఫార్ములాస్. మొత్తం ఫార్ములాస్ ఆర్ log of ab, so log a plus log b. Tell me log a by b. Log a minus log b. Next log of m power n. M power n అంటే n log m. Yes, n log m, right. సో ఇట్లా ఉంటాయి మనకి వెరీ యూస్ఫుల్ ఫార్ములాస్ ఇవి లాగరిథమ్స్ వచ్చేసరికి. నెక్స్ట్ వి గో టు అనదర్ టాపిక్, లా ఆఫ్ ఇండిసెస్. లా ఆఫ్ ఇండిసెస్. సో అంటే a power 1 is how much? a. Suppose a power 0 how much? 1. A power 0 1. Suppose if I write a power m plus n, so
We can also write it as a power m A power n plus m. into a power n. So ఇలా కూడా రాసుకోవచ్చు మనం. These are the different formulas, mathematical formulas. A power m into a power minus n we can write. So దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. A power m by. So then reverse లో రాయొచ్చు 1 by 8 power n. అంటే that is a power m by a power n. So law of indices. Next a power m whole power n. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు a power mn. mn. Suppose a power m by n. So దీన్ని ఎలా రాయొచ్చు అంటే a power m whole power 1 by n we can write. So దీన్ని nth root అంటాం. nth root a power m. Okay, these are called law of indices. Okay, logarithms. So algebra, చిన్న formulas. Remember, everyone should remember. Very basic formulas ఇవన్నీ. All are very basic. Okay, next we go to angles. Next we go to new topic, angles. ఇప్పుడు angles చూస్తే angles are measured in degrees or radians. Radians లో గానీ degrees లో గానీ మెజర్ చేస్తాం angles అంటే. For example మీరు చూడండి, for example a particle is moving on a circle. ఒక సర్కిల్ మీద ఒక పార్టికల్ తిరుగుతుంది. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయింది. హలో స్టూడెంట్, ఇక్కడ చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను పి దగ్గర పాయింట్ తీసుకున్నా, పి నుండి క్యూ కి మూవ్ అవుతా. సో ఇలా వెళ్తున్నా, ఇలా వెళ్ళి పి టు క్యూ, ఫైనల్లీ క్యూ. రేడియస్ ఈజ్ ఆర్ అనుకుందాం. దిస్ ఇస్ సర్కిల్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ సర్కిల్ అంటాం. రేడియస్ ఆర్ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్కిల్. రేడియస్ ఆఫ్ సర్కిల్ స్టూడెంట్స్. నువ్వు అన్నట్టు రికార్డింగ్ యాంగిల్ ఎవరో మ్యూట్ లో పెట్టుకోవాలి. మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, యాంగిల్స్ ఇంత మ్యాథమెటిక్స్. మనం ఫిజిక్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ యూ షుడ్ నో మ్యాథమెటిక్స్, some basic concepts. Okay, ఇక్కడ center of the circle O అనుకుందాం. See, O is the center of circle. O is the center of circle. Okay, R is the radius of circle. Suppose when I move from point P to point Q, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ సమ్ యాంగిల్ వస్తుంది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ నుండి ఇక్కడికి యాంగిల్ వస్తుంది. దిస్ యాంగిల్ ఇస్ థీటా. సో దిస్ ఇస్ కాల్డ్ యాంగిల్. యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్ ఆర్ రేడియన్స్. యాంగిల్ ఈజ్ మెజర్డ్ between OP and OQ. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. చూడండి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. జనరల్ గా మీరు మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైనా కూడా రిమెంబర్, యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే దాన్ని పాజిటివ్ డైరెక్షన్ అంటాం. పాజిటివ్ డైరెక్షన్. మీరు క్లాక్ వైజ్ వస్తే నెగటివ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్స్ ఎప్పుడైనా కూడా, సో చూడండి ఇక్కడ ఓపి ఓక్యూ. సో యాంగిల్ ఎలా ఉంది ఇక్కడ? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. తెలుసు కదా క్లాక్. ఇప్పుడు మన ఇంట్లో వాల్ క్లాక్స్ ఉంటాయి కదా, వాల్ క్లాక్స్. సో నీడిల్ ఎలా రొటేట్ అవుతుంది చూడండి క్లాక్ వైజ్. ఆ సెకండ్స్ హ్యాండ్, మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ ఇట్లా క్లాక్ వైజ్ తిరుగుతాయి. దానికి ఆపోజిట్ లో వెళ్తే
చూడండి ఆ క్లాక్ లో ఉన్న నీడిల్స్ డైరెక్షన్ కి మనం ఆపోజిట్ లో వెళ్తే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాం. క్లాక్ వైజ్ అంటే క్లాక్ లో ఉన్న నీడిల్స్ తిరిగే డైరెక్షన్ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఆపోజిట్ టు ద క్లాక్. సో ఇక్కడ ఓపీ ఓక్యూ మధ్యలో కదా మనం మెజర్ చేయాల్సింది యాంగిల్. సో ఇక్కడ చూడండి యాంటీ క్లాక్ వైజ్ ఆల్వేస్ పాజిటివ్. రిమెంబర్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ డైరెక్షన్. సో నోట్ ఇక్కడ ఒక మ్యాథమెటిక్స్ లో మనం ఎప్పుడైనా కూడా రిమెంబర్ theta measured always in anti-clockwise. If theta measured in clockwise, so theta is positive. Angle theta. దీని ఏమంటామంటే సింబల్ theta ఇచ్చేస్తాం. యాంగిల్ theta is నెగటివ్. నెగటివ్ తీసుకుంటాం. If it is measured in clockwise, remember this. సో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ డయాగ్రామ్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి. ఓకే, సేమ్ డయాగ్రామ్. ఇప్పుడు ఇది పాయింట్ P, ఇది రేడియస్ R. ఓకే, ఇప్పుడు ఇది పాయింట్ Q, సో ఇది రేడియస్ R, ఇది కూడా రేడియస్ R సెంటర్. సో ఇఫ్ ఐ టేక్ యాంగిల్ క్లాక్ వైజ్, నేను ఇట్లా తీసుకుంటా థీటా క్లాక్ వైజ్. చూడండి ఇక్కడ క్లాక్ వైజ్. సో నెగటివ్, సో ఇట్ ఈస్ నెగటివ్. సో ఇంతకుముందు పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ నెగటివ్. సో దీన్నే మనం యాంగిల్ అంటాం. సో యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్ ఆర్ రేడియన్స్. సో యాంగిల్స్ ఆర్ మెజర్డ్ in degrees and radians. ఆ స్కూల్లో చదివారా యాంగిల్స్? స్టూడెంట్స్ యాంగిల్స్ విన్నారా? ఎప్పుడైనా యూజ్ చేశారా యాంగిల్స్? ఎప్పుడైనా 30 degrees, 60 degrees, 45 degrees యూజ్ చేశారా? యా. సో ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ఏమొచ్చిందంటే యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ అయితే నెగటివ్. ఓకే, సో యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్ అండ్ రేడియన్స్. సో మీరు చూస్తే ఫుల్ సర్కిల్ తీసుకోండి. నేను ఇక్కడ పాయింట్ PQ తీసుకున్నా కదా. సో ఒక పార్ట్ తీసుకున్నా, నేను ఒక ఫుల్ సర్కిల్ తీసుకుంటే థీటా ఎంత వస్తుంది? ఫర్ ఫుల్ సర్కిల్ మీరు ఒక ఫుల్ సర్కిల్ తీసుకోండి, అప్పుడు యాంగిల్ ఎంత వస్తుంది అంటే యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 360 degrees వస్తుందా సెంటర్ లో? ఇప్పుడు చూడండి, నేను సర్కిల్ తీసుకున్నా, సెంటర్ ఇక్కడ O. ఓకేనా? ఈ టోటల్ యాంగిల్ ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ అవుతా. ఓకే, సో దిస్ ఇస్ ద రేడియస్, ఇది రేడియస్. సో నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి సో ఇలా వెళ్ళి ఒక ఫుల్ సర్కిల్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తా. ఇక్కడికి వచ్చేసరికి ఈ యాంగిల్ ఎంత వస్తుంది చెప్పండి? మొత్తం యాంగిల్, దిస్ యాంగిల్ టోటల్ యాంగిల్ థీటా 360 degrees. యా, థీటా వచ్చేసి నాకు పాజిటివ్. ఇక్కడ మళ్ళీ ఎలా వస్తున్నాను? ఇక్కడ క్లాక్ వైజ్ వస్తే సో ఇక్కడ థీటా ఈజ్ పాజిటివ్. సో ఇక్కడ థీటా ఈజ్ 360 degrees. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ theta is plus 360. Suppose if I go like this, నేను ఇలా వస్తా. సపోజ్ మళ్ళీ సేమ్ సర్కిల్ తీసుకుంటా. సపోజ్ దిస్ ఇస్ ద O, దిస్ ఇస్ ద రేడియస్, ఇది రేడియస్. ఓకే, ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ దిస్ పాయింట్, ఇఫ్ ఐ గో లైక్ దిస్, నేను ఇలా ఆపోజిట్ లో వస్తా. యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ వస్తున్నా ఇప్పుడు. సో ఇంతకుముందు ఎలా వచ్చాము? యాంటీ క్లాక్ వైజ్ వచ్చాం కదా. ఇప్పుడు క్లాక్ వైజ్ వెళ్దాము. క్లాక్ వైజ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఇలా వచ్చాం, రివర్స్ లో ఇస్తున్నాం థీటా. ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ అంటాం, క్లాక్ వైజ్. సో హియర్ థీటా ఈజ్ హౌ మచ్? -360 degrees. -360 degrees. ఇలా మెజర్ చేస్తాం ఎప్పుడైనా.
అయితే ఇది డిగ్రీస్ లో, ఇన్ డిగ్రీస్. అదే రేడియన్స్ లో అయితే ఏం చెప్తామంటే 360 degrees is also equal to 2 pi radians, RAD అంటాం. రేడియన్స్ షార్ట్ కట్ లో మనకు RAD, రేడియన్. సో ఇక్కడ కూడా ఆర్, ఈ ఎగ్జాంపుల్ లో అయితే ప్లస్ 2 pi ప్లస్ 2 pi రేడియన్. అదే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ మైనస్ 2 pi, 2 pi అంటాం. అంటే దీని నుంచి మనకి ఏమొస్తుందంటే, సో వీ కెన్ సే ఆర్ వీ కెన్ రైట్ 360 degrees is equal to how many radians? 2 pi radians. So this is a very very useful formula. సో అయితే ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటా అంటే 360 into 1 degree రాసుకోవచ్చు. అదే ఇది ఇక్కడైతే 2 pi into 1 radian రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు మ్యాథమెటిక్స్ లో. ఓకే, సో నౌ 2 క్యాన్సిల్ చేయండి. 2 1s are 2 8s are 6. So I got 180 degree. 180 into 1 degree is 5 radian. 5 into 1 radian. Or we can say 180 degrees is equal to 5 radians. So we got one more relation here. So idoko formula 360 అనగానే 2 pi, 180 అంటే pi. Okay, మరి 1 degree how much? So from this ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే 1 degree is equal to pi by 180 by 180 radians. So or you can also write 1 radian is equal to, మళ్ళీ ఇక్కడ నుండి one more step, 1 radian is equal to 180 by pi. అంతేనా? 180 by pi degrees. Okay, these are the conversions. So these are the conversions. So conversions ఏంటి ఇక్కడ? So very very useful formulas. Conversion of angle from degrees to radians. డిగ్రీస్ టు రేడియన్ అంటే మనం ఎలా కన్వర్ట్ చేయాలి చెప్పండి? ఫార్ములా ఏంటి డిగ్రీస్ టు రేడియన్ అంటే? 1 degree is equal to 180. సో పై బై 180 డిగ్రీ నుంచి నాకు రేడియన్ లో కావాలి. సో పై బై 180 రేడియన్. రిమెంబర్ దిస్ ఫార్ములా, వెరీ వెరీ యూస్ఫుల్ ఫార్ములా. అండ్ కన్వర్షన్ ఆఫ్, సో ఇదొక ఫార్ములా, conversion of angle from radian to degrees, radians to degrees, radians. So ఇక్కడ ఎంత చెప్పండి ఫార్ములా? 1 radian equal to 180 by pi. Yes, 1 radian is equal to 180 by pi. 180 by pi degree. Yes. So remember this conversion. ఒక ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం ఇస్తా నేను, అది చెప్పండిగా అది ఎలా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్వర్ట్ 120 degrees into radians. ఎలా కన్వర్ట్ చేయాలి? 120. So first write 120 degrees. We can write 120 into 1 degree రాసుకోవచ్చు. 120 into pi by 180 radian. Yes, pi by 180 radians. 0 0 cancel. 3 4s are 3 6 cancel. Next 4 తో cancel అవుతుందా? 4 3s 6 4 2s తో are రావట్లేదు, 6 తో వస్తుంది. 6 2 6 3. Yeah, 6 2 6 3. So 2 pi by 3. So answer వచ్చేసి నాకు 2 pi by 3 radian.
So 120 degrees is equal to 2 pi by 3 radian. This is the answer. Answer. Similarly, next question. Convert. So next question చూద్దాం. Convert 45 degrees. Convert లేకపోతే pi by 4 radians into degrees. ఇప్పుడు ఇది ఎలా చేయాలి? 45 degrees. Yes, pi by 4. Radian అంటే ఇక్కడ 1 radian. You can write. So pi by 4. 1 radian is equal to, from the above, 180 formula only degrees. 180 by pi. So 180 by pi. Pi Pi get by cancelled. cans. And 180 by 4. 45. 45. So 45. So remember. Similarly 45 Similarly, degrees not- equal to pi by 4. మనకి ఇలా చాలా ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి? జనరల్ గా pi by 6 అంటే 30 degrees ఉంటది. pi by 6 అంటే 30. 30. Pi by 3 60. 60. So similarly Pi by 2. 270. 270 degrees is equal to how many radians? 270 అంటే ఏం రాయొచ్చు? ఒక 90 రాద్దాం. ఇది వద్దు కానీ 90. Pi by 2. 90 degrees pi by 2. Yes, pi by 2 కన్వర్ట్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే ఎవరికైనా. సో మీరు ప్రాక్టీస్ చేయండి ఇవి. 1 degree కన్వర్షన్ రేడియన్ టు డిగ్రీ, డిగ్రీ టు రేడియన్. సో pi by 2. ఇప్పుడు 270 degrees కావాలి నాకు. 270 కొన్ని 180 కావాలి. 180 అంటే చూసాము ఆల్రెడీ. ఓకే, 180 అంటే 2 pi కదా. ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. 180 అంటే pi. Pi. ఆల్రెడీ 180 is over. నెక్స్ట్ 270 కావాలి. 270 how many radians? So simply 90 plus 90 రాసుకోవచ్చు కదా. Yes. So pi by 2 plus pi by 2 plus pi by 2. So ఇట్లా కూడా మనం you can think like this. 3 స్ప్లిట్ చేసుకుంటే కూడా so 3 pi by 2. So 270 degrees. So ఇట్లా ఉంటాయి మన కన్వర్షన్స్. Yes. సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ we go to trigonometry. Trigonometry వస్తుంది మీకు నెక్స్ట్ టాపిక్. సో వన్స్ యాంగిల్స్ ఆర్ ఓవర్ we go to trigonometry. ఆల్రెడీ మీకు ఇది 10th లో అయిపోయింది ఆల్రెడీ trigonometry. Yes. ఓకే, బిఫోర్ ట్రిగనోమెట్రీ ఓకే, దీనికన్నా ముందు మీకు ఒక చిన్న టాపిక్ ఉంది. అది చెప్పాక చెప్తాను మీకు. ఇది మళ్ళీ అర్థం కాదు. సో ఎనీవే, సో లేట్ గా ఎవరైనా వచ్చారా? లేట్ గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఈ లోపు. వన్స్ అగైన్ go through today topic. We start a new topic. So after this we start new topic. So sir చూడండి.
Okay, students, now we start a new topic, Cartesian coordinate system. ఇది చెప్పాక నేను ట్రిగనోమెట్రీ చెప్తా. ఫస్ట్ యూ షుడ్ నో కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. So Cartesian coordinate system has 3 axes. మనకి ఇట్లా యాక్సిస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇఫ్ ఐ డ్రా ఏ లైన్ లైక్ దిస్, చూడండి ఈ లైన్ వెరీ లాంగ్ లైన్ రాస్తా ఇక్కడ. ఈ లైన్ ఏం చేస్తుంది చెప్పండి? దిస్ లైన్ డివైడ్స్ ద స్పేస్ ఇంటూ 2 పార్ట్స్. అంతేనా? మనకున్న స్పేస్ ని 2 పార్ట్స్ చేస్తుంది. ఇది ఒక లైన్ డ్రా చేస్తే చూడండి, పైన 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 ఉన్నదాన్ని కింద ఉన్నదాన్ని డివైడ్ చేస్తుంది లైన్. సిమిలర్లీ ఇఫ్ ఐ డ్రా అనదర్ లైన్, ఇప్పుడు ఈ లైన్ డ్రా చేస్తా. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ చేస్తాం మనం? మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. స్పేస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. సో దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్, ఫోర్త్. ఇట్లా ఉంటాయి. సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. క్వాడ్రంట్ అంటాం. Quadrants అంటే టోటల్ స్పేస్ ఇస్ డివైడెడ్ ఇంటూ స్పేస్, నాట్ స్పేస్ ప్లేన్ అంటాం, టోటల్ ప్లేన్. సో దిస్ కోఆర్డినేట్ సిస్టమ్, సో దీన్ని కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్. సో రైట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ అంటాం, దీన్ని వై యాక్సిస్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ వై యాక్సిస్. లెఫ్ట్ సైడ్ దిస్ ఇస్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్, లెఫ్ట్ సైడ్ నెగటివ్ ఎక్స్ యాక్సిస్. డౌన్వర్డ్ negative y axis. Y dash. So negative x axis, negative axis, so x axis. So itla mana y axis, negative y axis. So this x comma y is called, so we axis em untai kada ikkada, x axis comma y axis, positive x comma y axis divides First quadrant. First quadrant, second, third, fourth. Okay, ఇవన్నీ quadrants. Okay, first quadrant, second quadrant, third quadrant, fourth quadrant. So x comma y divides plane into 4 quadrants. 4 quadrants గా డివైడ్ చేస్తుందా ఇది? Yes. సో ఇఫ్ ఐ టేక్ జెడ్ యాక్సిస్, నేను జెడ్ కూడా తీసుకున్నాను అనుకోండి, జెడ్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు నేను ఎక్స్ వై తీసుకున్నాను. జెడ్ అంటే మనకి ఇట్లా ఉంటది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఇది, సో ఇది వై యాక్సిస్. సో జెడ్ అంటే ఎట్లా ఉంటది అంటే రెండింటికి పర్పెండిక్యులర్ ఉంటది. సో ఇట్లా జెడ్ యాక్సిస్ అంటాం అది. సో ఎక్స్ వై జెడ్. సో దీన్నే మనం కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. యూ కెన్ టేక్ ఎక్స్ వై తీసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ ప్లేన్ అంటాం దాన్ని. ఎక్స్ వై రెండే, జస్ట్ మీరు ఎక్స్ కామా వై తీసుకుంటే ప్లేన్. సో ఎక్స్ వై జెడ్ తీసుకుంటే దీన్ని స్పేస్ అంటాం. స్పేస్ ఇదేం చేస్తుంది చూడండి, ఇది ఏంటి? మైనస్ ఎక్స్ యాక్సిస్ కదా, ఇది మైనస్ ఎక్స్ యాక్సిస్, ఇది ప్లస్ ఎక్స్ యాక్సిస్, ఇది ప్లస్ వై యాక్సిస్. సో ఇలా కిందికి వెళ్తే ఇది మైనస్ వై యాక్సిస్. ఇప్పుడు జెడ్ కొత్తగా నేను ఇప్పుడు జెడ్ తీసుకున్నా. ఇప్పుడు జెడ్ సపోజ్ ఇంతవరకు ఉంది. జెడ్ ఎట్లా ఉంటది అంటే జెడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ కామా వై. ఎక్స్ కి వై కి పర్పెండిక్యులర్ ఉంటది కదా. సో ఎక్స్ ఎలా ఉంది చూడండి, లోపలికి ఉంది, పేజ్ లోపలికి. సో ఇది మైనస్ జెడ్ యాక్సిస్. సో ఇప్పుడు ఎక్స్ వై జెడ్ ఇది స్పేస్ కదా. సో హౌ మెనీ పార్ట్స్? ఎక్స్ వై జెడ్ టోటల్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి? 6 parts. Between y axis and z, one more z ఉంది కదా. ఇప్పుడు టోటల్ మనకి సో ఎక్స్ వై 6 పార్ట్స్ ఉన్నాయి, మొత్తం 6 పార్ట్స్. సో ఇక్కడ ఇంత ముందు జస్ట్ మనకు ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్, ఫోర్త్, బికాజ్ ఇట్ ఈస్ ప్లేన్. Now here it divides space. So ఇక్కడ మొత్తం టోటల్ 6 పార్ట్స్ ఉన్నాయి.
So anyway, Cartesian coordinate system lo, so generally the coordinate, we locate a point. So a point in the Cartesian coordinate system. So next topic is a point in the xy plane. xy plane తీసుకుంటే xy axis తీసుకుంటా నేను. A point in the xy plane తీసుకుంటున్నా. Suppose if I take x axis, this is x axis, y axis. Suppose this is 1, this is 1 అంటాం, ఇక్కడ 2, suppose this is 3, suppose this is -1, we take -2 here, -3 here, because it is minus x axis. Similarly, this is 1, this is 2, similarly this is -1. See, we take xy plane like this. So it is -2, so the minus y axis, it is plus x axis. Okay, it is y axis. So this is y axis. Can you tell me this one, this point is generally represented by 1, 1. 1, 1. 1, Yes. So ఈ పాయింట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1, 1 అంటాం. Suppose if I take this point 2, -1. 2, minus 2, -1. x first వస్తుంది, x తర్వాత y వస్తుంది. Yes, sir. సో ఇట్లా we can locate its point. సో ఇట్లా లొకేట్ చేయొచ్చు ఒక పాయింట్. సిమిలర్లీ ఇక్కడ తీసుకుంటాం. సపోజ్ ఇక్కడైతే -3 by -2. yes, ఫస్ట్ x రావాలి, -3, -2. సో అంటే సో మీరు ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకుంటే Plus. quadrant. So we can say x, y plus x, plus y. Yes, sir. రెండు ప్లస్లే. సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటాం, -x -x plus y. ప్లస్ y. థర్డ్ క్వాడ్రంట్ -x minus -x minus y. బోత్ మైనస్, రెండు మైనస్లే. ఫోర్త్ క్వాడ్రంట్ x minus y. minus y. yes. సో ఇట్లా మనం కోఆర్డినేట్ తీసుకుంటాం. సో అయితే మరి ఆన్ x యాక్సిస్ తీసుకుంటే మరి ఆన్ x యాక్సిస్ 0. టెల్ మీ ద పాయింట్. Origin 0, 0. x యాక్సిస్ అంటే ఓకే, జనరల్లీ ఓకే, ద యాక్సిస్ వేర్ దే టచ్ ఈస్ కాల్డ్ ఆరిజిన్. దీని ఆరిజిన్ అంటాం. ఓకే, మనం ఆరిజిన్ దగ్గర రాసుకున్నాం అయితే x యాక్సిస్ కాదు, ఎట్ ఆరిజిన్. సో దీన్ని ఆరిజిన్ అంటాం. ఇక్కడ x y అన్ని మీట్ అవుతున్నాయి కదా, x y z ఎక్కడ మీట్ అయితే దాన్ని ఆరిజిన్ అంటాం. ఇక్కడ o is the origin, o is called origin. So o is called as origin. దీన్ని ఆరిజిన్ అంటాం. సో ఇక్కడ కూడా ఆరిజినే, ఇక్కడ o is called as origin. What is the coordinate of origin? 0, 0. కోఆర్డినేట్ ఆఫ్ ఆరిజిన్ రాసుకున్నాం ఇక్కడ xy ప్లేన్. సో ఆరిజిన్ తీసుకుంటే 0, 0. ఓకే, 0, 0 ఆరిజిన్. దాని కోఆర్డినేట్ 0, 0. ఇక్కడ ఉంది పాయింట్, ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ ఉంది పాయింట్ 0, 0. సో ఇట్లా లొకేట్ చేస్తాం మనం జనరల్ గా. అయితే సపోజ్ ఐ వాంట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ కావాలి నాకు. ఇప్పుడు నాకు 2 పాయింట్స్ తీసుకుంటా, ఆ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ in the xy plane. For example, I have a point here. Suppose this is the point x1, y1. ఒక పాయింట్ ఉంది. Suppose this is the x2, y2. So there are 2 points are there. So in the xy plane, so this is the coordinate system. The y-axis, origin, x-axis. సో అంటే చూడండి ఇక్కడ x1 అంటే ఏంటి? సో ఈ లెంత్ అన్నమాట, ఈ లెంత్ x1, ఈ లెంత్ y1.
ఓకే, సో ఇది ఈ లెంత్ y1 మనకి. సో దిస్ లెంత్ ఇస్ y1, సో దిస్ లెంత్ ఇస్ x1. సిమిలర్లీ x2 అంటే చూడండి, x1 అంటే ఎక్కడ నుండి, ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి రావాలి. సో ఇది x1 అంటాం. సో ఈ డిస్టెన్స్ ఏమో x2. మరి ఇలా వెళ్తే y డైరెక్షన్ లో వెళ్తే y1 ఇది y1. సో ఇప్పుడు ఇది తీసుకుంటే, ఈ పాయింట్ తీసుకుంటే y2 ఇక్కడ నుండి ఇక్కడికి Y2. this is y2, ఈ length y2 along y axis. Y coordinate is always measured along y axis, x coordinate always measured along x axis. yes sir. So what is the distance? I want distance between the 2 points. Under root Distance is Under root x2 minus x1 whole square plus y2 minus y1 whole square. whole square. yes, remember that formula, very very useful formula. x2 minus minus x1 whole square plus X1 whole square plus Y2 minus Y1 whole y1 whole square. yes, Y1. remember this formula. Sir, y1 kada, y1. y1 distance formula. So y1, yes, distance. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాబ్లమ్ చేద్దాం దీని మీద. సపోజ్ ఐ హావ్ ఎ కోఆర్డినేట్ సిస్టమ్ లైక్ దిస్, x axis, y axis. Suppose I have a point here 2, 3. I have another point 2, 0, 2. No, 2, 0. Point A, point B. Find the distance between A and B. What is the distance? 3 3. Yes, మీరు ఇగో ఈ ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఫార్ములా వితౌట్ యూజింగ్ ఫార్ములా యూ కెన్ సే డైరెక్ట్లీ ఏకి బికి. సో ఏబి, సపోజ్ నేను ఓ తీసుకుంటా, ఇక్కడ ఆరిజిన్ కూడా తీసుకుంటా. ఆరిజిన్ ఇక్కడ ఉంది ఓ. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో బిట్వీన్ ఏ కామా బి మధ్యలో డిస్టెన్స్ ఎంత, అండ్ ఓ కామా బి మధ్యలో డిస్టెన్స్ ఎంత. నెంబర్ 2 O and B. Number 3 O and A. OA. So చెప్పండి one by one. First question, A and B. 3 3. Yes, 3. 3 units. Yeah. 3 units. Even if you use this formula, so A and B తీసుకుంటే మీరు ఈ ఫార్ములా తీసుకోండి. ఇది x1, y1 అనుకుందామా. సో మనకు ఫార్ములా ఉంది ఆల్రెడీ. ఆ ఫార్ములా నుంచి చెప్పొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు. అంతే కదా, డైరెక్ట్ గా చూడండి, ఇది ఎగ్జాక్ట్లీ దాని కిందనే ఉంది. దిస్ పాయింట్ ఎగ్జాక్ట్లీ బిలో. సో x2 minus x1 అంటే 0, x1 minus x1 also 0. ఇది y2 minus y1. సో ఈ లెంత్ వచ్చేసి మనకు 3 meters. సో ఆన్సర్ 3 డైరెక్ట్ చెప్పొచ్చు. సో ఆన్సర్ ఇస్ 3. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ ఫార్ములా, ఏ తీసుకుంటే మీరు ఏ అంటే ఇక్కడ 2, 3 ఉంది. కొందరికి అర్థం కాదు జనరల్ గా ఎలా వచ్చింది 3 అనేది, వాళ్ళ కోసం చెప్తున్నా నేను, నాట్ ఫర్ ఆల్. సో ఫర్ ఎగ్జాంపుల్ బి తీసుకున్నారు, ఇక్కడ 2, 0. ఇప్పుడు బి ఏమనుకోవాలి, x2, y2 అనుకోవాలి. ఓకే, ఇట్లా అనుకోండి. సో మనకు ఫార్ములా ఉంది కదా, d is equal to under root of x2 minus x1 whole square y2 minus y1 whole square. ఈ ఫార్ములా యూజ్ చేసినా మీకు వస్తుంది ఆన్సర్, సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే 2 minus 2 whole square, ఇక్కడ 0 minus 3 whole square. సో మనకి ఇక్కడ 0 plus 3 minus 3 whole square అంటే 9 వస్తుంది. ఇక్కడ మైనస్ ప్లస్, సో 9 వస్తుంది. సో రూట్ 9 అంటే మళ్ళీ 3 యూనిట్ మళ్ళీ అదే వస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఓబి డైరెక్ట్ చెప్పొచ్చు. మీరు ఈ ఫార్ములా యూజ్ చేసినా చెప్పొచ్చు, డైరెక్ట్ గా ఈ లెంతే. సింపుల్ గా చెప్పాలంటే ఈ లెంతే. దిస్ లెంత్ ఇస్ 2 meters. సపోజ్ ఇన్ మీటర్స్. సో మీరు ఎక్స్ ని మీటర్ లో తీసుకోండి, వై ని కూడా మీటర్ లో తీసుకోండి. యూనిట్స్ మీటర్ తీసుకుంటారండి, మీటర్ లో తీసుకుంటే 2
డైరెక్ట్ గా చూసి చెప్పొచ్చు ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 2. సో ఓ అండ్ బి తీసుకుంటే ఆన్సర్ ఇస్ 2. మరి యూ కెన్ యూస్ ఫార్ములా. ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి ఫార్ములాలో. సో మీకు ఆన్సర్ వచ్చేసి 2 meters. సో ఇక్కడ డిస్టెన్స్ 2 units. యూనిట్స్ వచ్చేసి నేను మీటర్ రాస్తున్నా. X is I am taking in meters, Y also I am taking in meters. నెక్స్ట్ O and A తీసుకుంటే 3. O and A. నాకు O కి A కి మధ్యలో కావాలి. ఈ గ్యాప్ కావాలి. 2. ఇదెంత వస్తుంది? పైథాగరస్ థీరం యూజ్ చేయండి సార్. Yes. Or you can also use this formula. రూట్ 13 x1 y1 0. x1 y1 0 పెట్టుకోండి. నేను చెప్తా అది కూడా పైథాగరస్ థీరం. రూట్ 13 సార్. సో B is equal to A is equal to 2, 3. సో x1 y1 అనుకోవాలి, ఇది x2 y2 అనుకోవాలి. సో D is equal to under root of x2 minus x1, 2 minus 0, y2 minus y1, 3 minus 0. So under root of 4 plus 9, root 13. సో మీకు ఒక న్యూ కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ, పైథాగరస్ థీరం. According to this theorem, if you take a triangle, మనకి ఇక్కడ రైట్ యాంగిల్ OBA, we have this. సో ఇది 2, 3 వచ్చింది ఇక్కడ, ఇది 2, 0, ఇది 0, 0. సో ఇది యాంగిల్ ఇక్కడ చూడండి, యాంగిల్ is measured clockwise or anti-clockwise. So here I am taking anti-clockwise. theta positive తీసుకున్నా ఇక్కడ theta. ఎనివే మనకు theta అవసరం లేదు, బట్ ఫర్ అన్ ఐడియా. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. దీన్నే మనం ఏమంటామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఒక దగ్గర యాంగిల్ 90 ఉంది, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, 90. సో దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees. ఇట్లా ఉంటే 90 అంటాం. ఓకే, సో ఇక్కడ 90 degrees వస్తే, సో దిస్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు సైడ్ లెన్స్ ఎంత వచ్చాయి మనకి, సైడ్ లెన్స్. సో దిస్ సైడ్ లెంత్ ఇస్ 2, దిస్ సైడ్ లెంత్ ఇస్ 3. సో మన ఇదంతా నాకు ఏబి ఓఏ కావాలి. సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, OA equal to OA is equal to AB square plus AB square. OA square is equal to OB square plus OB AB square plus square AB square. A square. సో ఇది సో OA అని ఏమంటామంటే, సో దీన్ని బేస్ అంటాం. కాల్డ్ OB ని బేస్ అంటాం. ఇది అడ్జసెంట్ అపోజిట్ సైడ్. సో ఇది హైపోటెనస్. OA నేమో ఇక్కడ ప్లేస్ లేదు, నేను ఇక్కడ తర్వాత రాస్తా. ఒక టుమారో ఐ ఎక్స్ప్లెయిన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా రేపు. సో వి స్టాప్ హియర్, ఇక్కడతో ఆపేద్దాం. ఇది లాస్ట్. సో లాస్ట్ స్టెప్, టైం అయిపోయింది. సో OA is equal to under root of OB square plus BA square. పైథాగరస్ థీరం. సో నాకు OA అంటే డిస్టెన్స్ D, OB అంటే 2 square, BA length is 3. సో ఇలా షార్ట్ కట్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దట్ డిస్టెన్స్ ఫార్ములా. సో ఇది కూడా వెరీ యూస్ఫుల్ ఫార్ములా, రూట్ 13 meters. సో ఇట్లా కోఆర్డినేట్ సిస్టమ్. సో టుమారో వి స్టడీ స్ట్రైట్ లైన్స్ రేపు డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ స్ట్రైట్ లైన్స్ ఐ స్టార్ట్ ట్రిగనోమెట్రీ. ఇవన్నీ బేసిక్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డెప్త్. నేను డెప్త్ వెళ్ళట్లేదు మ్యాథమెటిక్స్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. ఫిజిక్స్ వాళ్ళకి డెప్త్ అవసరం లేదు, జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎనఫ్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, విల్ మీట్ టుమారో. Thank you, sir. స్క్రోలింగ్ ఇట్ అప్. మనం ఒకసారి స్క్రోల్ చేస్తున్నా చూడండి, మిస్ అయిన వాళ్ళు. Okay, sir. టుమారో విల్ మీట్ ఆన్ Monday. We'll meet on Monday. Okay, sir. Okay, thank you all. Thank you, sir. Tata.
చేయగలుగుతున్నారు.